హలో అండి, నమస్తే. ఈరోజు ఎగ్ నూడిల్స్ చేస్తున్నానండి స్ట్రీట్ స్టైల్‌లో. మీకు కూడా చూపించాలనుకున్నాను. ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి షాప్‌లో మనకి ఎక్కడైనా దొరుకుతాయండి. అవి తీసుకొచ్చాను. ఇంకా అవి వేడి వేడి నీళ్ళు ఉంటాయి కదండీ! ఆ వేడి నీళ్ళలో సాల్ట్ కొద్దిగా కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో ఇలా ఉడికించుకోవాలండి. చూడండి. ఇలా మరీ మెత్తగా ఉడికించొద్దండి. మొత్తం ముద్ద ముద్దగా అయిపోతుంది. ఆయిల్ వేయడం వల్ల ఏందంటే దేనికదే విడిపోతుందనమాట. అందుకే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇవి చూడండి లైట్‌గా ఉడికినాయి కదా! ఇప్పుడు దీన్ని వేరే బౌల్‌లోకి తీసుకున్నాను. జాలి గిన్నెలు ఉంటాయి కదండీ మన ఇంట్లో, దాంట్లోకి తీసుకోవాలి. తీసుకొని పైనుంచి చల్లటి నీళ్ళు పోయాలండి. చల్లటి నీళ్ళు పోసాయంటే ముద్ద ముద్దగా పడిపోకుండా విడివిడిగా దేనికదే ఉంటుంది. అందుకని పైన చల్లటి నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని 2 గంటలు ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఈ ఆయిల్ వేడయ్యే వరకు నేను ఎగ్స్ కొట్టుకుంటానండి. డైరెక్ట్‌గానే వేసుకోవచ్చు. కాబట్టి ఇలా కొంచెం మొత్తం మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుందనమాట. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం గిలకొట్టుకోవాలండి. సాల్ట్ ఏందంటే చప్పగా ఉండకుండా ఉంటుంది. అందుకని సాల్ట్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అప్పటి వరకు ఆయిల్ వేడైంది కదండీ! ఆ ఆయిల్‌లోనే మనం ఇది ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. నూడిల్స్‌కి ఎప్పుడైనా సరే కళాయి పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మొత్తం కింద పడిపోకుండా ఉంటుంది. కలపడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఆమ్లెట్ అయిన దాన్ని మొత్తం ఇలా పొడి పొడిగా చేసుకున్నానండి. చేసుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి. వేరే ప్లేట్‌లోకి తీసుకున్నా పర్లేదు. నేనైతే అలాగే ఉంచేసాను. పక్క నుంచి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా మీ దగ్గర ఉంటే క్యాబేజీ అది కూడా సన్నగా తరిగి పీసెస్ అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లో కొద్దిగా లైట్‌గా సాల్ట్ వేసుకోండి. ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఇంకా చప్పదనం అనేది పోతుందనమాట ముక్కలకి. ఇవి కొంచెం మగ్గించుకోవాలండి. చూడండి మగ్గిపోయినాయి కదా! తెలుస్తుంది కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇంకా మొత్తం ఈ 2 కలిపి మిక్స్ చేసుకోవాలండి. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బావుంటుంది వెజిటబుల్స్. ఈ 2 చప్పదనం పోవడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత నూడిల్స్ ఇందాక ఉడకబెట్టుకున్నాం కదండీ! దాన్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి. కట్ చేసుకుందాము. ఎందుకంటే బారుగా ఉంటుంది కదా! ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ కలుపుకుంటుంటే మంచిగా మిక్స్ అవుతుంది. తర్వాత కొద్దిగా కారం వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా! మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి కారం. 1 స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను. 1 స్పూన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. ఇంకా వెనిగర్ కూడా 1 స్పూన్ వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకున్నా పర్లేదండి. తర్వాత నూడిల్స్ మసాలా ఉంటుంది కదండీ! అది కూడా 1 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకోవాలి. మిరియాల పొడి ఉంటుంది కదండీ! అది కూడా 1 స్పూన్ వేసుకోవాలి. నేనైతే అన్నీ కొద్ది కొద్దిగా వేసుకున్నానండి. మేము తక్కువగా తింటాం మసాలాలు, అందుకని మీరైతే 1 స్పూన్ వేసుకొని మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మళ్ళొకసారి కలుపుకుంటానండి. అలా గంటెతో రాకుంటే స్పూన్స్ ఇలా 2 స్పూన్స్ ఉంటాయి కదండీ! 2 స్పూన్లతోని అటు ఇటు 2 సైడ్లు ఇలా కలుపుకోండి. తొందరగా మిక్స్ అవుతుందనమాట. సేమ్ స్ట్రీట్ స్టైల్ లాగే ఉంటుందండి. మీరైతే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు. ఇంకా ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండీ! మళ్ళీ ఇవి కొంచెం చప్పదనం ఉంటదేమో అని చెప్పి కొంచెం లైట్‌గా సాల్ట్ చల్లుకున్నాను. మీరు చూసి మీరు వేసుకోండి. మళ్ళొకసారి మొత్తం కలుపుకోవాలండి దీన్ని. కింద నుంచి మొత్తం పైదాకా చూడండి, ఇంతగానే కలిపినా కూడా కొంచెం వైట్‌గా కనిపిస్తుంది. అందుకని బాగా కలుపుకోవాలి. లేకపోతే మళ్ళీ లాస్ట్‌కి తినే వాళ్ళకి చప్పగా ఉంటుందండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత పైనుంచి దాంట్లో కొంచెం కొత్తిమీర మీ దగ్గర ఉంటే చల్లుకోండి. కొత్తిమీర చల్లుకొని మళ్ళొకసారి కలుపుకోవాలి. అంతేనండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.